ఏటూరు నాగారం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ మంగపేట పుష్కర్ ఘాట్ల వద్ద కరకట్ట పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. ఏటూరు నాగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి సీతక్క. వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. మంగపేట నాబార్డు సహకారంతో 1,29,00,000తో నిర్మించిన రైతు సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఏటూరు నాగారం మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సీతక్క సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య ఇవ్వాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వర్షాకాలం నేపథ్యంలో ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో కరకట్ట నిర్మాణ పనులను సీతక్క పరిశీలించారు. కరకట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరకట్టలకు ఉపయోగించే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఆమె అన్నారు. కరకట్ట వద్ద జియో ట్యూబ్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని, వారం రోజుల్లో 4 సార్లు రివ్యూ సమావేశం నిర్వహించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మంగపేట మండల కేంద్రంలో 1,29,00,000 నాబార్డు నిధులతో నిర్మించిన రైతు సహకార సంఘం కమర్షియల్ భవనాన్ని సీతక్క ప్రారంభించారు. మంత్రి సీతక్క వెంట ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.